ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. ఎమర్జెన్సీ అలర్ట్. జగీరా సెల్లులో లేదు. జగీరా, నువ్వు ఎక్కడున్నావు? జకీరా ఇక్కడున్నాడు. నువ్వు చట్టానికి లొంగిపో. వీలైతే నన్ను టచ్ చేసి చూడు. జగీరా సెల్లో నుంచి బయటకు వచ్చేసాడు. వాడిని పట్టుకోండి, తప్పించుకుంటున్నాడు. ఆగు జగీరా, మర్యాదగా చట్టానికి లొంగిపో. అరే నువ్వా? తను మా మనిషి, నిన్ను విడిపించడానికి వచ్చాడు. పద, తనకి హై ఫై చేయి. ఓకే. నువ్వు సైకిల్లో ఏం ఫిక్స్ చేస్తున్నావు శివ? ఇదొక స్కానర్. ఇది ఆబ్జెక్ట్స్ ని స్కాన్ చేసి వాటి ఆరిజిన్ ఏంటో చెప్తుంది. ఓ, ఇది చాలా స్మార్ట్ డివైస్. కానీ నువ్వు షూర్ గా ఉన్నావా ఇది పనిచేస్తుందా? ఇది పని చేస్తుందని చెప్పాను కదా. శివ, ఏమైంది లడ్డు సింగ్ సార్? మీరు ఎందుకని ఇంత భయపడిపోయారు? అరే శివ, అక్కడ జైల్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. అవును శివ, ఆ జగీరా, చట్టన్ సింగ్ ఉన్నారు కదా, వాళ్ళు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. అవును అవును అవును, 3 సార్లు అవును. అరే మొత్తం జైల్ని ఎంత నాశనం చేశారంటే వాళ్ళు. మీరు దిగులు పడకండి లడ్డు సింగ్ సార్, నేను చూసుకుంటాను. వాళ్ళని వెతికి నేను పట్టుకుంటాను. శివ, రెడీ అవ్వు. వాళ్ళు వీళ్ళే, బాగా చూడు, వాళ్ళే వీళ్ళు. రెడీగా ఉండు. వేదా సిటీ ప్రజలారా, మిమ్మల్ని నా నుంచి ఎవరు కాపాడలేరు. ఈ నగరం ఇప్పుడు మా చెప్పు చేతుల్లో ఉంది. ఒకవేళ మీ నగరాన్ని మేమేం చేయకుండా వదిలి వెళ్ళాలని మీరు అనుకుంటే మీ నాయకుడి వద్దకు వెళ్ళి మీరు చెప్పండి, నాకు వెంటనే 100 కోట్లు కావాలి, ఇస్తే మేము వెళ్ళిపోతాం, లేదంటే బ్లాస్ట్ కి సిద్ధం కండి.
మీరిద్దరు మళ్ళీ వచ్చేసారా? శివ, నీ కోసమే ఎదురు చూస్తున్నావు. నువ్వెప్పుడొస్తే అప్పుడు నిన్ను పచ్చడి చేద్దామని. అలాగే అనుకుంటున్నారా? రండి చూసుకుందాం ఎవరు ఎవరిని చిత్తడి చేస్తారో. చిన్న పిల్లాడా, నిన్ను నేను విడిచిపెట్టను. అయిపోయిందిరా దేవుడా, నువ్వు ఇదే చెప్పుండకూడదు. ఇప్పుడు నువ్వు అంతం అయిపోతావురా. చిన్న పిల్లోనని మాత్రం చెప్పకండి అంకుల్. శివ, నా పేరు శివ. ఆహా, ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది. అరే అరే శివ, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ శాటిలైట్ కంట్రోల్ మీద దాడి చేశారు. నువ్వు త్వరగా వచ్చేయ్. ఏంటి, ఒకే రోజు వేదా సిటీలో 2 అటాక్స్ జరుగుతున్నాయా? ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. మన ఇద్దరు ఇక్కడ శివాని బిజీగా పెట్టుకుందాం. తర్వాత అక్కడ మన బాస్ ఆ శాటిలైట్ కీస్ ని తీసేసుకుంటారు. అదిగో చూడు, జకీరాకి భయపడి ఆ పిల్లాడు ఎలా పారిపోతున్నాడో చూడు. ఫాలో అవ్వు. ఇప్పుడు ఆ శివ జగీరా చటన్తో గొడవ పడుతూ ఉండంగా అంతలోపలికి ఈ శాటిలైట్ కంట్రోల్ నా ఆర్మర్ లో పెట్టుకుని ఆ తర్వాత నేను ఈ ప్లానెట్ కి పవర్ఫుల్ మనిషిని అయిపోతాను. నా పేరు మాస్టర్ మైండ్. నేనేమనుకుంటానో అదే చేస్తాను. నువ్వు నేను చెప్పేదే చెయ్యాలి, అర్థమైందా? అక్కడ శివ ఉన్నంత వరకు మీరేమీ చెయ్యలేరు. మర్యాదగా నోరు మోయి. నీకు తెలియదు నేను ఎంత భయంకరమైన వాడినని. బయటికి వెళ్ళి చూడు, వెళ్ళి చూడు నేను ఈ నగరాన్ని ఎలాంటి గతి పట్టించానోనని. వెళ్ళి చూడు. అరే అరే, ఏం జరిగింది? అలాగా, నువ్వు వచ్చావా శివా? నీ గురించి నేను చాలా విన్నాను. చూస్తానుండు. నీలాంటి పిల్లోడిని చూసి అందరూ ఎందుకు భయపడతారో నాకు తెలియాలి. సార్, మీరు వాడిని చిన్న పిల్లాడని చెప్పి తప్పు చేస్తున్నారు. మీరు అలా చేయకండి. ఇప్పుడు చూడండి, వాడు మిమ్మల్ని చేత్తో కొడతాడు. మళ్ళీ చెప్తున్నాను అంకుల్, నన్ను చిన్నపిల్లని అనకండి. శివ, నా పేరు శివ.
నన్ను ఇంత గట్టిగా కొట్టాడు. నీ మీద నేను పగ సాధిస్తాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక పగ నీ మీద తీసుకుంటాము. జైల్లో రండి. శివ, యు ఆర్ గ్రేట్. నువ్వు మళ్ళీ ఇవాళ మన నగరాన్ని కాపాడావు. ఇది నా బాధ్యతే లడ్డు సింగ్ సార్. కానీ సార్ వీళ్ళ అన్నిటినీ ధ్వంసం చేస్తారే, వీటన్నిటిని ఎవరు సరి చేస్తారు? ఇంకెవరు చేస్తారు? ఎవరు దాన్ని పగలు కొట్టారు వాళ్ళే బాగు చేయాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.